మంత్రాలయం టౌన్లోని అన్న ఎన్టీఆర్ 29వ వర్ధంతి పురస్కరించుకుని మొదట అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి గారు మరియు వారి తనయులు నవయువ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డి గారు అనంతరం అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు మరియు భోజనాన్ని ఏర్పాటు చేసి తన సేవ దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి గారు, ఆర్ లక్ష్మయ్య గారు, చావిడి వెంకటేష్ గారు, టౌన్ నాయకులు అశోక్ రెడ్డి గారు, వరదరాజులు గారు, మాడ్రి డేవిడ్ గారు, డిసిసి తిమ్మప్ప గారు, మాలపల్లి లక్ష్మణ గారు, నరసింహులు, మాలపల్లి చంద్ర మరియు మంత్రాలయం మండల అన్ని గ్రామాల నుండి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనమందరం పేదల పక్షాన్ని నిలబడాలి. కొంతమంది ఎంతో మనకు డబ్బు ఆశ చూపారు, ఎన్నో విధాలుగా చేశారు. మన నియోజకవర్గంలో వాళ్ళ పబ్బం కప్పాడు. కానీ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ కాబట్టి, బీసీల కాబట్టి, బీసీ పార్టీకే మా మండగా ఉంటామని ఇక్కడ నియోజకవర్గంలో మన అన్న రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. నిజానికి దురదృష్టం, కొన్ని కారణాల వల్ల మనం ఓటమి చెందినా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం మంచి పనులు చేస్తున్నాం. మంది మంచి ప్రభుత్వం, పేదవానికి అండగా ఉండే ప్రభుత్వం, బడుగులు బలహీన వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వం. వారు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కనీసం పూరి గుడిసె వేసేదానికి ఎన్నో ఇబ్బందులు పట్టారు. కానీ పక్కా గృహాలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే పేదవానికి పక్కా గృహాలు ఏర్పాటు చేసి మనవల్ని ఒక మనుషులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఆయన ఎన్నో పౌరాణిక సినిమాల్లో కూడా రాముడిగా, కృష్ణుడిగా పేదవాళ్లను అభివృద్ధి పడే విధంగా పౌరాణిక పాత్రలు వేసి ఎంతో ప్రజల మనసులో గెలుచుకున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే అన్న ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీలో మనమంతా సభ్యులుగా ఉండడం మనం చేసుకున్న పుణ్యమని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి, నాయకులకి అన్న రాఘవేంద్ర రెడ్డి గారు ఖచ్చితంగా ఆధ్వర్యంలో మంచి జరుగుతుంది. మళ్ళీ మనం ఎమ్మెల్యేగా ఈ మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడే వరకు మనమందరం కష్టించి పని చేసినప్పుడే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అందరూ కూడా ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా వందనం తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు డెత్ డే, మరణించిన తేదీ. ఈ సందర్భంగా మన అన్న రాఘవేంద్ర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రాలయంలో ఘనంగా ఆయనకి నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ అంటే సమాజమే దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ముందుకొచ్చి వెండితెర రారాజు, నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రాముడు ఈ రోజు పార్టీ తెలుగుదేశం పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన ఆశయాలే ముఖ్యం. అటువంటి ఆశయాలు మన అన్నగారు పుష్కలంగా, ఎందుకంటే మన రైతు బిడ్డ కాబట్టి పుష్కలంగా తీసుకోబోతాడని
మనసారా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ ధన్యవాదాలు తెలియకోరుతున్నాం. ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా మండల స్థాయి నుంచి వివిధ కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేంద్ర అన్న గారి నాయకత్వంలో ఈరోజు వర్ధంతి వేడుక జరుపుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ మంత్రాలయంలో అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. రామారావు గారి వర్ధంతి జరుపుకునే అవకాశం ఇక్కడ మనకు అందరు రావడం కూడా ఎంతో మనం అందరూ పుణ్యం చేసింటే తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే అందరికీ కూడా బర్త్డే ఉంటుంది, డెత్ డే ఉంటుంది. ఈ రోజు ఆయన వర్ధంతి చేసుకుంటున్నామంటే అది సాంకేతికంగా ఒక డేట్ గుర్తు పెట్టుకోవడమే తప్ప నిజానికి చెప్పాలంటే రామారావు గారు అజరామరుడు అంటే అర్థం మరణం లేనివాడు. ఆయన చేసిన పనులన్నీ కూడా ఆయన తర్వాత ఆయన మరణానంతరం ఇంకెవరో సంక్షేమం కానీ లేకుంటే ప్రగతి గురించి కానీ ఇంకెవరు ఎంత లేచిన పాడేగాడు వచ్చినా ఎవడొచ్చినా ఆయన తర్వాతే కానీ ఆయన కంటే మించి ప్రగతి గురించి మాట్లాడేవాళ్ళు కానీ సంక్షేమం గురించి కానీ బడుగు బలహీన వర్గాల గురించి అభ్యున్నతికి పోరాడినటువంటి వాళ్ళు ఇంకొక పార్టీ లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అట్లానే నియోజకవర్గం అభివృద్ధికి అన్నగారు నాయకత్వంలో ఇరిగేషన్ పరంగా అయితేనేమి, టూరిజం పరంగా అయితేనేమి ఏమేమి అవకాశాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందడానికి. ఎందుకంటే మన దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నాడు. ఆయన అసెంబ్లీకి పోడు, ఒక అభివృద్ధి గురించి మాట్లాడు, ఇంకోటి లేదు. అట్లా కాకుండా ఈరోజు మీకు ఓడిపోయిండొచ్చు కానీ అభివృద్ధి చేయడానికి పైన గవర్నమెంట్ ఉంది. మీరు అభివృద్ధి చేయడానికి తగిన అవకాశాన్ని ప్రణాళికను రూపొందించుకొని పార్టీని అభివృద్ధి చేయండి. మన నియోజకవర్గాన్ని కూడా బాగా ప్రగతి పదంలో ముందుకు నడిపించడానికి మీరు అవకాశం కల్పించండి. మేమందరం కూడా మీ నాయకత్వాన్ని బలపరుస్తూ మీ అంటే ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన ఇన్ఛార్జి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి ఎన్టీ రామారావు గారి సందర్భంగా మంత్రాయం గ్రామానికి వచ్చేసినటువంటి మన మంత్రాయం నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు రాఘవేంద్ర గారికి, అలాగే వాళ్ళ తనయుడు యువ నాయకుడైనటువంటి రాకేష్ రెడ్డి గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మంత్రాలయం టౌన్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించకపోయింటే ఈరోజు మనమందరం ఈ నాయకులుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు. అందులో భాగంగా మన బీసీ సోదరులైనటువంటి రాఘవేంద్ర గారు కూడా టికెట్ వచ్చిండేది కాదు. తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్ల ఎంతోమంది ఎమ్మెల్యేలుగా మన బీసీలో ఎమ్మెల్యేలుగా అయితేనేమి, ఎంపీలుగా అయితేనేమి, స్పీకర్లుగా అయితేనేమి, పార్లమెంటు స్పీకర్లు కూడా ఎదగడానికి కారణం ఎన్టీ రామారావు పార్టీ స్థాపించడం వల్ల జరిగింది. ఆ రోజు ఆయనకు ఏ ఉద్దేశంతో పెట్టాడేమో కానీ ప్రతి ఒక్కరికి గూడు ప్రతి ఒక్కరు కల్పించాలనే ఉద్దేశంతో ఒక 4 మెతుకులు ఒక బీద ప్రజలకి నోట్లో పోవాలనే ఉద్దేశంతో 2 రూపాయల కిలో బియ్యం స్థాపించిన ఘనత ఒక్క ఎన్టీ రామారావు గారికి చెందుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్కరికి గూడు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి 20-25 ఇండ్లు స్టేట్ మొత్తం మీద శాంక్షన్ చేసిన ఘనత ఎన్టీ రామారావుకి ఉంది. ఆ రోజు ఊరు గుడిసెల్లోన తాటాకులు వేసుకొని లేకుంటే ఈత మట్టలు కట్టుకుని గుడిసెలు వేసుకుని ఉండే వాళ్ళము. అది చూసి ఎన్టీ రామారావు చెల్లించిపోయి ఒక గ్రామానికి ఒక 25 ఇల్లు చొప్పున శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతుంది. ఆ పథకాలు ప్రజలు పోవడం లేదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించి వాట్సాప్ నిర్వహించుకుంది. మన ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలని గవర్నమెంట్ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళాలా. ప్రజలు కూడా మీరందరూ యాక్టివ్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలా. మనకి మంచి ఆఫీసర్స్ కూడా రాఘవేంద్ర గారు మంత్రాలయం నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కృషి వల్ల మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మనమందరూ పార్టీ కార్యక్రమాలు కష్టపడి పనిచేసి పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు పెట్టారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు వెళ్ళిపోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. తొందరలో అన్నదాత సుఖీభావ్ కూడా ప్రభుత్వము త్వరలో ఇవ్వబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ నిధులు విడుదల చేసిన వెంటనే మన ప్రభుత్వం కూడా నిధులు జమ చేసి వాళ్ళకి అన్నదాత సుఖీభావ్ ఏర్పాటు చేస్తుంది. మన నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా ఉండడం జరిగింది. గతంలో కూడా చెప్పాడు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తామని చెప్పేసి గతంలో మొన్ననే లోకేష్ గారు చెప్పడం జరిగింది. అది కూడా చేస్తారు.
6 ప్యాక్స్లో ఏదైతే 6 కార్యక్రమాలు చెప్పారో ప్రతి ఒక్కటి ప్రభుత్వము అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందడానికి మన రాఘవేంద్ర రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన మంచి యువకుడు, పట్టుదలతో ఉన్నాడు. ప్రతి ఆఫీసర్ని ప్రతి ఒక్కరిని కలిసి వస్తున్నాడు. ఆయన శక్తి ఉంది. నేను మొన్న కూడా చూసాము, కర్నూలులో కూడా మన నియోజకవర్గం కోసము ఎంతో తాపత్రయపడుతూ ప్రతి ఫైల్ తయారు చేసి ప్రతి ఎస్టిమేట్